నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగానే శ్రీమతి వై శకుంతల గారు, శ్రీ వైఎన్ఎస్ శ్రీనివాస్ గారు, శ్రీమతి వై శిరీష గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి దీవెనలతో శ్రీమతి వై శకుంతల గారి మామయ్య గారు అలాగే అత్తయ్య గారైన కౌశికాస గోత్రాస్య కీర్తిశేషి ఏలేశ్వరము గోపాలకృష్ణయ్య గారి కీర్తిశేషులు శ్రీమతి ఏలేశ్వరము శారదాంబ గారి జ్ఞాపకార్థంగా పుష్యమాస అమావాస్య రోజు సందర్భంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఏలేశ్వరము గోపాలకృష్ణయ్య గారికి, కీర్తిశేషులు శ్రీమతి ఏలేశ్వరము శారదాంబ గారికి వారి పుష్యమాస అమావాస్య రోజు సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ ఏలేశ్వరము గోపాలకృష్ణయ్య గారికి, కీర్తిశేషులు శ్రీమతి ఏలేశ్వరము శారదాంబ గారికి ఈరోజు వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వై శకుంతల గారికి, శ్రీ వైఎన్ఎస్ శ్రీనివాస్ గారికి, శ్రీమతి వై శిరీష గారికి వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ వై గణేష్ గారికి, శ్రీమతి లలిత గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నిటి తరగన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శకుంతల గారికి, శ్రీమతి శిరీష గారికి, శ్రీమతి లలిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వరకు మరియు ఉక్షణమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం దాని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉక్షణమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు ఉక్షణమ్మ గారికి ప్రత్యేక దినదలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి వై శకుంతల గారు, శ్రీ వైఎన్ఎస్ శ్రీనివాస్ గారు, శ్రీమతి వై శిరీష గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలాజామున్, అలాగే రైస్ బీరకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అట్లా